రాజశేఖర్ రెడ్డి వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలో ఎంతో మంది ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా సేవలందించిన వైఎస్కు ఉన్న ఆదరణ మరెవ్వరికీ లేదని బొత్స అభిప్రాయపడ్డారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం. ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ చేసుకుంటూ పరిస్థితులు చూసుకుంటూ మనకి తెలుసు. మహానాయకుడు ఏ వ్యక్తి పేరు చెప్పే ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంట్ అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రింబర్స్మెంటా, లేకపోతే ఒక ఉచిత విద్యుత్త, లేకపోతే ఇలాగా చెప్పుకుని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయా అని ఏ వర్గానికి అయితే, పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఎవరు ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన తాలూకా జ్ఞాపకాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాలని మనం కొనియాడుకుంటున్నాం. ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అడుగుదారుల్లో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమాలు ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని, వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని, ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అవన్నింటినీ కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ స్థితికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తేలాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందు తేలాం. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది